హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తాడిగడప 100 అడుగుల రోడ్లో ఉన్నానండి. కామినేని హాస్పిటల్ కి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి లగ్జరియస్ 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తానండి. ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉంది, విత్ ఫుల్ వెంటిలేషన్. ఫ్లాట్ లోపలంతా కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూద్దాం ఒకసారి. ముందుగా వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనేది బయట నుంచి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేప్పటికి మన స్టేర్ కేస్ అది వస్తుంది, చూస్తున్నారు కదా. కంప్లీట్ గ్రానైట్ స్టేర్ కేస్ వస్తుంది. ఎస్ఎస్ స్టైలింగ్ అది ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ఫ్లాట్ కి ఇక్కడ వచ్చేపాటికి మనకి లిఫ్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఓజోన్ బ్రాండ్ ఎలివేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ఇది మీరు చుట్టూ కూడా గమనించవచ్చు. మన గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు మొత్తం కూడా. ఇదంతా కూడా మనకి లిఫ్ట్ కామన్ ఏరియా కింద వస్తుందండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫ్లాట్ కి ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఇదంతా ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఫ్లోరింగ్ తో పాటు ఒకసారి సీలింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. WPVC మెటీరియల్ యూస్ చేసి ఆ టాప్ లైట్స్ అవి కూడా చాలా మంచి మోడల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ చుట్టూ కూడా మనకి టైల్ క్లాడింగ్ అయితే చేయించారండి. వాల్ టైల్స్ క్లాడింగ్ చేయించేశారు. మొత్తం చూడండి, చుట్టూ వచ్చినాయి వాల్ టైల్స్ అనేది క్లాడింగ్ చేయించేశారు. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే మనకి ఇది ఫ్లాట్ కి సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది 8x4 డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. సింహద్వారాన్ని చాలా పెద్ద డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. అలాగే సింహద్వారానికి పక్కన 2 వైపులా కూడా ఫుల్ లెంత్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. పాలిష్ వర్క్ అది జరగడం వల్ల కంప్లీట్ క్లోజ్ చేసి ఉంచారు. ఇక ఫ్లాట్ లోపలికి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఏరియా అంతా కూడా మనం గెస్ట్ లాబీ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా గెస్ట్ లాబీ కింద యూజ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి సీలింగ్ వర్క్ అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. సీలింగ్ వర్క్, లైట్స్ అంతా కూడా ఇల్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఇక్కడ నుంచి మనకి ఈ పార్టీషన్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ తర్వాత నుంచి మనం లివింగ్ రూమ్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఆర్చ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. లైట్స్ అంతా కూడా మంచి డిజైన్ చేసి చేయించారు. ఇదంతా కూడా మనకి లివింగ్ రూమ్ అండి. మీరు టైల్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అవి 6x4 టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వర్క్ కూడా చూడండి ఒకసారి. చాలా మంచి యూనిక్ డిజైన్ చేయించారు. LED డ్రాప్లెట్స్ ఇచ్చి చక్కటి డిజైన్ అయితే చేయించడం జరిగింది. అలాగే ఇక్కడికి వస్తే మనకి టీవీ వాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. టీవీ వాల్ యూనిట్ కూడా డిజైన్ చూడండి, మంచి డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ కి బ్యాక్ సైడ్ మొత్తం LED స్ట్రిప్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ డిస్ప్లే యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం పూజ గది అలాగే డైనింగ్ కిచెన్ అన్ని 1 by 1 చూద్దామండి. ముందుగా అయితే మీకు పూజ గది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే పూజ గది వచ్చిందండి. ఈ పూజ గది కూడా చూడండి ఫ్రెండ్స్. చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ గుమ్మం అయితే ప్రొవైడ్ చేశారు. పూజ గది కూడా చాలా పెద్దగా వచ్చింది. లోపల కూడా చూడండి, వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేయించారు. అలాగే పైన కూడా మంచి డిజైన్, యూనిక్ డిజైన్ ఒకటి ప్రొవైడ్ చేశారండి, చూసారు కదా. నెక్స్ట్ అయితే మనం కిచెన్ చూద్దామండి. ఈ ఓపెన్ కిచెన్ స్టైల్ ఇది. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ స్టైల్. మంచి స్టోరేజ్ స్పేస్ అది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా LED స్ట్రిప్ లైట్స్ ఇచ్చారు. పైన హైడ్రాలిక్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారండి. ఇది సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. ఈ స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా ఉంది. అలాగే ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. అలాగే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ సైడ్ కిచెన్ పక్కన వాష్ ఏరియా వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాము. ఇదంతా కూడా కిచెన్ దగ్గర వచ్చిన వాష్ ఏరియా ఫ్రెండ్స్. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, యుటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు ఓపెన్ కిచెన్ స్టైల్ చెప్పే కదండి, ఇది మనకి డైనింగ్ స్పేస్ ఇది, చూస్తున్నారు కదా. సీలింగ్ వర్క్ అది కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మంచి డిజైన్ చేసి చేయించారు ప్రతి చోట కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి మంచి క్రోకరీ యూనిట్ అది ప్రొవైడ్ చేశారండి. కంప్లీట్ మంచి డిజైన్ చేయించారు బిల్డర్, చూస్తున్నారు కదా. కాపర్ బేడింగ్స్ అవి ఇచ్చి మంచిగా డిజైన్ చేయించారు. అలాగే ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ సైడ్ అయితే ఒక బాల్కనీ ఒకటి వచ్చిందండి, అది కూడా ఒకసారి చూద్దాము. ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేసి బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ ఒక షింక్ అది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు ఒకసారి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా మనకి కింద స్టోరేజ్ స్పేస్ ఒకటి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ సింక్ అది ప్రొవైడ్ చేస్తారండి. సో ఇప్పుడు లోపల చూద్దాము, మాస్టర్ బెడ్రూమ్ లోపల చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేషియస్ ఉంది. 6x4 టైల్స్ అన్నాను, దాన్ని బట్టి మీరు స్పేస్ ఎంత స్పేషియస్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే సీలింగ్ వర్క్ కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, వాల్ టు వాల్ ప్రొవైడ్ చేశారండి. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ఇచ్చారు, మనకి సీక్రెట్ లాకర్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ దీంట్లో. అలాగే కిటికీలు కూడా చూడండి, గ్రానైట్ క్లాడింగ్ చేయించి యూపీవీసీ విండోస్ అవి ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారండి. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం ఇక్కడ వాష్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. వాష్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా టైల్స్ అనేవి వాల్ టైల్స్ పై వరకు ఫిక్స్ చేసి ఉంచారు. అలాగే ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ రూమ్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇదంతా డ్రెస్సింగ్ స్టోరేజ్, క్లాజెట్ ఇచ్చేసారు ఇక్కడ. అలాగే ఇక్కడ బయటికి రాగానే, బాత్రూమ్ నుంచి బయటికి రాగానే ఈ సైడ్ అయితే మనకి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు, విత్ మిర్రర్ అంతా ఇచ్చారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. కిడ్స్ బెడ్రూమ్ లో స్టడీ యూనిట్ అది ప్రొవైడ్ చేశారు. అలాగే కంప్యూటర్ కూడా ఏదైనా పెట్టుకోవాలన్నా అక్కడ ప్లేస్ అయితే ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ కి వచ్చిన వార్డ్రోబ్స్ అండి. ఇక్కడంతా కూడా వార్డ్రోబ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మంచి డిజైన్ చేయించారు. నెక్స్ట్ దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అలాగే గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఒక హ్యాండ్ వాష్ లాంటిది ఇవ్వడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా షింక్ ప్రొవిజన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి. ప్రతి దాంట్లో కూడా 6x6 బెడ్స్ పెట్టేలాగా ఉన్నాయి. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్లైడింగ్ వార్డ్రోబ్స్ అవి ప్రొవైడ్ చేశారు. చక్కటి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, పైన ఇచ్చారు, అలాగే కింద కూడా ఇచ్చారండి. అలాగే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా మంచి యూనిక్ డిజైన్ చేయించారండి బిల్డర్. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్లాట్. దీనికి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి. సో అవి ఒక్కటి అయిపోతే ఇంకా వర్క్ అంతా అయిపోయినట్టే ఫ్లాట్ కి సంబంధించింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, చక్కటి స్పేషియస్ లగ్జరియస్ 3 BHK స్టాండర్డ్ అలోన్ ఫ్లాట్స్. ఇవి మొత్తం 5 ఫ్లోర్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఇవి. ఇక్కడ ఇది వచ్చేపాటికి ఇక్కడ మనకి నియర్ బై మనకి పార్క్ కూడా ఉంది, చిల్డ్రన్స్ పార్క్ కూడా ఒకటి డెవలప్ చేస్తున్నారండి. ఇది మళ్ళా చెప్తున్నాను, లొకేషన్ వచ్చేప్పటికి తాడిగడప 100 అడుగుల రోడ్డు, కామినేని హాస్పిటల్ నియర్ బై, మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. టోటల్ వచ్చేప్పటికి 2287 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 895 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 60 గజాలు ఇస్తున్నారు విత్ కబోర్డ్ వర్క్. మీరు చూసారు కదండి, యూనిక్ డిజైన్ చేసి మంచి డిజైన్ తో కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్ కావాలనుకుంటే 1,25,000తో కోట్ చేస్తున్నారండి. అలాగే కనుక వితౌట్ కబోర్డ్ వర్క్స్ కావాలి అనుకుంటే 1,15,000 అయితే చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటో అంటే మనకి వాటర్ సాఫ్ట్నర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, జనరేటర్ ఉంటుంది, 24 hours బ్యాకప్ ఉంటుంది, సీసీ కెమెరాస్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంప్లీట్ సెక్యూర్డ్గా ఉంటుందండి ఫ్లాట్స్ కూడా. మనకి మంచి లొకేషన్, వెంటిలేషన్ అంతా బాగుంటుంది. చుట్టుపక్కల ఎప్పుడు కూడా వెంటిలేషన్ అయితే 100% ఉంటుందండి, ఏది క్లోజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో మంచి ప్రాపర్టీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం అయితే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా ట్రై చేద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.